వాటర్ పోయి మనం వల్ల తెలియపోతున్నాం. ప్రభుత్వానికి ఈ యొక్క ప్రాణాలతో చెలగాట వాడకండి, లింగాలపేట బ్రిడ్జ్ నిర్మించండి, ప్రజల ప్రాణాలు కాపాడని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. మందులు పోదామంటే ఒక సంచి ఒకనాడు ఎట్ట పోవాలి అట్లా పోయి కొత్తపేట మెగ్గలి పోయి చక్కగా ఆడి గవర్నపేట సొసైటీ పోయి మందు తెచ్చుకుంటా ఇది అయిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దగ్గరగా అందరూ నాయకులు అందరూ బాబు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని తొందరగా నిర్మిస్తే గంభీరావుపేట మరియు నిగడపేట గ్రామ ప్రజలకు అందుబాటులో ఆరోగ్య అనారోగ్యం పట్ల అందరికీ మేలైనట్టు ఉంటుంది. కావున ఈ బ్రిడ్జిని ఎట్టి సందర్భంలో అయినా తగు చర్యలు తీసుకొని ఇక్కడి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేస్తారని అనేక
అనేక మంది ప్రాణాల పరిస్థితిలో ఉన్న దృష్టి మనం గమ్మపడి మండలంలో ఉంది. అప్పటి సందర్భంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు ఒక హెలికాప్టర్ను వారందరిని తీసుకొచ్చి వీరందరినీ కాపాడిన దృష్టిని మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జి 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇక్కడ కూడా నిర్మాణం కాకుండా అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు చెలగాడుతున్న దృష్టి మనం చూస్తూ ఉన్నాం. వర్షం పడ్డప్పుడల్లా ఇక్కడున్న ప్రజలు అడ్డుకోలేక అక్కడున్న ప్రజలు ఎదురాలేక అనేక మంది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న దృష్టి మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో శిథిలావస్థ చేరి చూస్తూ ఉన్నాం.